హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఓల్డ్ జీన్స్ ప్యాంట్తో ఇలాంటి స్కర్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇది ఓల్డ్ జీన్స్ ప్యాంట్ అండి. నేను దీన్ని ఇక్కడ వరకు జిప్ పోర్షన్ వరకు ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, రెండు లెగ్స్ ఈ విధంగా కట్ చేస్తున్నాను. మనం యూజ్ చేయకుండా వాడని జీన్స్ ఉంటాయి కదండి, వాటితో ఇలా అందంగా స్కర్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి. సో చూడండి, ఇప్పుడు కింది వైపు కూడా మనకి పట్టీలాగా వస్తుంది కదా, అది కూడా నేను కట్ చేసి రిమూవ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనకి రెండు పీసెస్ వచ్చాయి కదా, వీటిని కూడా మనం ఈ కుట్లు వేసి ఉంటాయి కదా, ఈ కుట్లనైతే ఇట్లా విప్పేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి తీసి ఫస్ట్ అయితే కొంచెం స్టార్టింగ్లో తీసి తర్వాత లాగితే వచ్చేస్తుందండి. సో ఈ విధంగా అయితే లాగినట్లయితే కుట్లు అనేవి విడిపోతాయి. ఈ విధంగా రెండు సైడ్స్, ఈ సైడ్ కూడా కుట్లను తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది. పెద్ద టైం కూడా ఏం పట్టదు. కాకపోతే డెనిమ్ క్లాత్ అనేది చాలా అందంగా ఉంటుంది పిల్లలకు వేస్తే. సో ఈ విధంగా అయితే మనం ఏ పీస్కో ఆ పీసు ఈ విధంగా జాయింట్లు అయితే తీసేసుకోవాలండి. కుట్లు అనేది నేను ఈ విధంగా రిమూవ్ చేసేసాను. ఈ విధంగానే రెండో లెగ్ది కూడా స్టిచ్చెస్ అనేవి ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి 4 పీసెస్ అయ్యాయి. సో ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనకి ప్రిల్స్ పార్ట్ ఉంటుంది, ప్లస్ పైన వేస్ట్ బెల్ట్ పార్ట్ ఉంటుంది. సో వేస్ట్ బెల్ట్ కోసం నేను ఇక్కడ బెల్ట్ ఉంటుంది కదా, ఈ ప్యాంట్కి మనం ఇంతకుముందు తీసేసాం కదా, ఇది పైన పార్ట్ అందులో నుండి తీసుకుంటాను. సో ఇప్పుడైతే చూడండి, ఇక్కడ స్కేల్తో స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అక్కడ కుట్లు ఉన్న వరకు కింది వైపుకి కూడా స్ట్రైట్గా వచ్చే విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇది 6 ఇంచెస్, ఒక 6.5 ఇంచులు తీసుకున్నానండి నేను. అది కుచ్చుల లెంత్ మీ ఇష్టము, ఇంకా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా తీసుకోవచ్చు. కానీ నేనైతే ఒక 6.5 ఇంచుల వరకు అయితే తీసేసుకున్నానండి. అంటే ఆ కుట్ల నుండి ఈ కుట్ల వరకు ఎంత క్లాత్ అయితే ఉందో నేను అంతా తీసేసుకున్నాను. సో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను, ఇటు సైడ్ అటు సైడ్. ఆ లైన్ వెంబడే కట్ చేస్తున్నాను. చూడండి, సో 6.5 ఇంచుల పొడవు మనకి లెంత్ లెగ్స్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు కట్ చేసేస్తున్నాను. మనకి కుచ్చులు పెట్టగా మిగిలింది ఏమైనా ఉంటే తర్వాత కట్ చేసేయచ్చండి. ఇప్పుడైతే ఇది ఒక 2 పీసెస్, ఈ 2 పీసుల నుండి ఈ విధంగా అయితే స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఇది మనకి 6.5 ఇంచుల పొడవుతో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత చూడండి, ఈ విధంగా 2 పీసులు. తర్వాత ఈ మిగిలిన 2 పీసెస్ నుండి ఒకటేమో వేస్ట్ బెల్ట్, నడుం బెల్ట్ కోసం ఒకటి తీసుకోవాలండి. ఈ విధంగా ఒక పీస్ అయితే నడుం బెల్ట్ కోసం, ఇంకొక పీస్ అనేది ఇంతకుముందు మనం 2 కట్ చేసాం కదా, ఆ రెండింటి వెడల్పే సేమ్ దానిపైన వేసి కట్ చేసుకోవాలి. 3 పీసులు కుచ్చులకు అనేది కావాలి. మనం పిక్లో చూసిన విధంగా కుచ్చులు ఉంటాయి కదా, ఆ కుచ్చుల కోసం ఇంకొక పీసు, కుచ్చుల కోసం కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కదా, సో దానికోసం నేను 3 పీసులు అయితే వాడుతున్నాను. ఇప్పుడు ఇది నడుం బెల్ట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి, స్ట్రైట్గా ఈ కుట్లు ఇటు సైడ్ అటు సైడ్ సమానంగా ఉండే విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాను. చూడండి, ఇది వచ్చేసి 23-24 అలా తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చిన్నపిల్లలది నడుము అంతకంటే ఎక్కువేమి ఉండదు కదా, సో ఇది 3 to 4 ఇయర్స్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది స్కర్ట్. మామూలుగా 23-24 ఆ విధంగా ఉంటే సరిపోతుంది నడుము లూజ్ వచ్చేసి. సో దానికోసం ఈ విధంగా ఇది ఎంత ఉంది, 8 ఇంచెస్ వరకు ఉంది నాకు స్ట్రైట్గా. సో 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 8 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని
ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది నడుం బెల్ట్ కోసం. మీరు పిక్లో చూడండి, నడుం దగ్గర ఈ విధంగా పెద్ద బెల్ట్ ఉంటుంది. దీనిపైన మనం ఎలాస్టిక్ అనేది వేస్తాము. సో ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా, అదే ఇంతకుముందు మనం 2 పీసులు తీసుకున్న వెడల్పుతో కట్ చేయాలని చెప్పాను కదా. సో ఆ 2 పీసులతో పాటు సేమ్ అంతే విడుతుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పీస్ని కూడా, అంటే మనం మొత్తం కుచ్చుల కోసం 3 పీసెస్ తీసుకున్నాము, నడుం బెల్ట్ కోసం 1 పీస్. అట్లా మనం ప్యాంటు లెగ్స్ విప్పితే 4 పీసులు వచ్చాయి కదా, 3 ఏమో ఒక సైజు. 6.5 ఇంచుల పొడవుతోని 3 పీసులు తీసుకున్నాము. 8 ఇంచుల పొడవుతోని వేస్ట్ బెల్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 3 పీసులు ఉంటాయి కదా, వీటిని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసుకొని ఇప్పుడు ఇంకొక పీస్, 2 పీసులను జాయిన్ చేసాం కదా, ఇంకొక పీస్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం 3 పీసులను జాయిన్ చేసాం కదా, కింది వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి, డబుల్ ఫోల్డ్. మామూలుగా ఇంకా మనకి పోగులు అనేది బయటికి రాకుండా డబుల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకవైపుకు కింది వైపుకు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను నేను. తర్వాత ఇటు పైన వైపు కుచ్చులు అనేది పెట్టుకోవాలి. అది 2 ఇంచులకు ఒకటి మార్కింగ్ చేసుకొని మనకి పెద్దగా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే చూడ్డానికి అందంగా కనిపిస్తుందండి. చిన్న కుచ్చులు అయితే దీనికి ఈ క్లాత్కి అంత మంచిగా ఉండవు. సో మన స్కూల్ డ్రెస్ల మోడల్ అండి, స్కూల్ డ్రెస్లకు పెట్టుకుంటాం కదా, బిస్కెట్ కుచ్చులు అంటారు కదా, అవి అట్లా పెట్టుకోవాలి. 2 ఇంచులకు ఒకటి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ప్రతి 2 ఇంచుల దగ్గరికి ఒక్కొక్క మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకుంటున్నాను. కుచ్చులు కూడా ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి. 2 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది మొత్తం మనకున్న క్లాత్ మొత్తం ఈ విధంగానే 2 ఇంచులు 2 ఇంచులు 2 ఇంచులు ఈ విధంగా పెట్టేసుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం క్లాత్కి 2 ఇంచుల వెడల్పుతో మార్కింగ్ అనేది అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇటువైపు నుండి ఫస్ట్ మార్కింగ్ అనేది వదిలేసి చూడండి, సెకండ్ మార్కింగ్ నుండి ఆ ఫస్ట్ మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి అటువైపుకి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకొక మార్కింగ్ వరకు ఇటువైపుకి ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఈ మార్కింగ్ అటువైపుకి, ఆపోజిట్ సైడ్స్ ఈ విధంగా మళ్ళీ రివర్స్ అటు సైడ్ చూడండి, మళ్ళీ ఇటువైపుకి, మళ్ళీ అటువైపుకి. మీకు ఒక 2-3 పెడితే ఈజీగా అర్థమైపోతుందండి. చూడండి, మామూలుగా మనం స్కూల్ డ్రెస్లకి స్కర్ట్స్కి పెడతామండి, సేమ్ అవే ప్రిల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. చూడండి, ఈ విధంగా అటువైపుకు ఫోల్డింగ్ ఒకటి, ఇటువైపుకు ఫోల్డింగ్ ఒకటి, ఈ విధంగా. ఫ్రంట్ వైపు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. అన్నీ ఇలాగే పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ నేను పెట్టేశాను, ప్రిల్స్ అనేవి అయిపోయాయి పెట్టడం. చూడండి, మీకు ఇలా రౌండ్గా పెట్టి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకు ప్రిల్స్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేస్ట్ బెల్ట్ కోసం అని క్లాత్ తీసుకున్నాం కదా, కట్ చేసాం కదా 8 ఇంచెస్ది, దానికి ఈ ప్రిల్స్ అనేవి జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా
ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం చుట్టూ జాయిన్ చేసుకుంటూ రావాలి. సైడ్స్ ఏం జాయిన్ చేయట్లేదండి, జస్ట్ కుచ్చులు. మనం నడుం బెల్ట్ అనేది వేస్ట్ బెల్ట్ తీసుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్కి ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాం చూడండి. ఈ విధంగా జాయిన్ చేసేసాను. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్ పైనుండి చూడండి, ఈ విధంగా పైనుండి 2 వేయాలి. ఒకటేమో మనం 2 జాయింటింగ్ దగ్గర, దానిపైన ఇంకొకటి 1/2 ఇంచ్ విడ్త్తో మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా క్లాత్, అది పైనకు ఉండే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకటి కూడా వేయాలి. ఇలా పైకి ఫోల్డింగ్ ఉండే విధంగా చేసుకొని ఈ విధంగా అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి టాప్ స్టిచ్. ఇప్పుడు కింది పార్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఒక నడుం బెల్ట్ వేసేస్తే సరిపోతుంది. అంటే ఎలాస్టిక్ పార్ట్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలాస్టిక్ కోసం మనకి మామూలుగా నడుం లూజ్ ఎంత ఉంటుందో అంతకంటే ఒక 3-4 ఇంచెస్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఎలాస్టిక్. ఎందుకంటే అది మనకి సాగుతుంది కదా వేసుకున్నప్పుడు. సో అందుకని చూడండి ఈ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇదే నడుం బెల్ట్ నా ప్యాంట్ నుండి రిమూవ్ చేసింది వాడుతున్నాను ఇప్పుడు. మీకు అలా లేకపోతే నార్మల్ ఇందులో నుండే ఒక పీస్లాగా కట్ చేసుకొని కూడా అటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఇదే వాడుతున్నాను నడుం బెల్ట్, సెపరేట్గా ఏం స్టిచ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా ఆ ఉన్న ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ పైన ఉండి ఈ విధంగా ఫోల్డింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి. లాస్ట్లో సైడ్ జాయింట్స్ అనేది చేస్తానండి, ఇప్పుడు ఏం చేయట్లేదు. సో ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసాను. ఇప్పుడు మనకి ఒక రఫ్ ఐడియా వచ్చింది కదా చూడండి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని మనం ఎంత వరకు ఉందో చూసుకొని ఇక్కడ వరకు చూడండి, దీనికంటే ఒక 3 ఇంచులు తక్కువ తీసుకుంటే సరిపోతుంది. నేను ఒక 21-22 ఇంచుల వరకు తీసుకుంటున్నానండి. మామూలుగా ఇది వచ్చేసి ఎంత ఉంది, 24 ఇంచుల వరకు ఉంది. ఇంత కూడా అవసరం లేదు, కాకపోతే నేను అది కరెక్ట్ చూసుకొని తర్వాత కట్ చేస్తాను చూడండి. ఇంకా కొంచెం కూడా కట్ అయిపోతుంది. సో ఇక్కడ నుండి చూడండి ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుండి ఈ విధంగా మనకు ఇక్కడ ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. లాగినప్పుడు ఇటు రాకుండా ఉండడానికి కోసం ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకున్నాను. తర్వాత ఇది ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ ఈ విధంగా కింది వైపుకు ఆ ఫోల్డింగ్ చేసేసుకొని సేమ్ ఎలాస్టిక్ మీద కుట్టు అనేది వడనీయకుండా చూడండి ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కింది వైపున ఎలాస్టిక్ పైన పడితే మళ్ళీ లాగినప్పుడు ఇటు అటు జరగదండి ఎలాస్టిక్. అందుకోసమని నేను ఎలాస్టిక్ మీద కాకుండా ఇంకొంచెం కిందికి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మన క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాస్టిక్ని ఈ విధంగా లాగుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం ఎలాస్టిక్ కూడా ఈ విధంగా లాగేసుకుంటే మనకి సరిపోతుంది. నేను కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఎలాస్టిక్ అయితే. అంటే పెద్ద అయితే కట్ చేయొచ్చు కానీ చిన్నగా అయితే కష్టం అని చెప్పేసి నేను
ఈ విధంగా ఇక్కడ కుట్టు వేసేసుకుంటున్నాను చూడండి. ఇది కూడా అటు ఇటు జరగకుండా ఉండడానికి ఎక్సెస్ ఎలాస్టిక్ కూడా కట్ చేసి తీసేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకొక కుట్టు వేసుకోవాలండి, డబుల్ స్టిచ్. ఈ విధంగా పైకి ఊడి రాకుండా ఉండడానికి కోసం ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసాను. ఈ ఎక్స్ట్రా ఉన్న ఎలాస్టిక్ని కట్ చేసేసుకొని ఈ సైడ్ జాయింట్స్ అనేది చేసేస్తే చూడండి ఈ విధంగా. ఇప్పుడు సైడ్ జాయింట్స్ కోసం రివర్స్ తీసుకొని చూడండి, ఈ విధంగా రివర్స్ తీసుకొని ఇక్కడ నుండి 2 చివర్లు సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక డబుల్ స్టిచ్ వేసుకుంటే అయిపోయింది. స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. నేను సైడ్లో ఒక బౌ షేప్ లాంటిది కూడా డిజైన్ కోసం పెట్టానండి. చూడండి, అది కూడా ఇలా రెడీ చేయాలి చూపిస్తాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఇది క్లాత్ అనేది చాలా లావుగా ఉంటుంది కదా, సో పోగులు అనేవి ఏమి ఊడిపోవు. ఈ విధంగా సైడ్ జాయింట్స్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. నేను ఆ పక్కన పెట్టిన ఫ్లవర్ షేప్ బౌ కోసం ఈ విధంగా మిగిలిన క్లాత్ నుండి ఒక 8 ఇంచెస్ ప్లస్ 5 ఇంచెస్ విడ్త్తో ఈ విధంగా క్లాత్ అయితే తీసుకొని 2 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకొని దీన్ని రివర్స్ తీసేసి మనకి మామూలుగా బౌ షేప్ మన ఇంతకుముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంది హౌ టు మేక్ బౌ అని. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని రిక్ట్ మధ్యలో నుండి ఈ విధంగా సూది దారం తీసుకొని ఈ విధంగా కుట్టు వేసినా పర్లేదు. నేనైతే ఇక్కడ ఈ నాట్స్ థ్రెడ్ అయితే వాడుతున్నానండి. ఈ విధంగా ఇంకా కుట్టు అనేది ఏం వెయ్యట్లేదు. సో ఈ విధంగా ఈ థ్రెడ్తో ఈ విధంగా ఒక నాట్ అయితే వేసేసాను. ఇక్కడ 2 చిన్నపాటి ఫ్లవర్స్ లాంటివి కూడా వైట్ కలర్ అయితే బాగుంటాయని నేను వైట్ కలర్ దీనికి హ్యాంగ్ చేసేసి కుట్టేసాను చూడండి. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ బౌ షేప్ తయారైంది, దాన్ని కూడా ఇక్కడ పెట్టేస్తాను చూడండి. పెట్టిన తర్వాత ఎలా ఉందో ఈ విధంగా రెడీ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫైనల్గా స్కర్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. అసలు ఓల్డ్ జీన్స్తో కుట్టాము అంటే అసలు ఎవ్వరూ నమ్మకుండా ఉంటుందండి, అంత బాగుంటుంది. చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.